వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత జవాన్లను స్మరిస్తూ చిత్రా లేఅవుట్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పెండ్యాల నాగేష్, త్రివిధ దళాలకు చెందిన మాజీ సైనికులు, యూత్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొని పుల్వామా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడి ఘటనలో మన జవాన్లు అమరులు అవ్వడం బాధాకరమని అన్నారు. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఘటనను చీకటి రోజుగా దేశ ప్రజలకు గుర్తుపెట్టుకుంటారని, అమరవీరుల త్యాగాన్ని ప్రజలు ఎన్నటికీ మరవరని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చరణ్ ప్రసాద్, చైతన్య, ప్రేమ్, రాజశేఖర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14, 2019లో పుల్వామాలో శత్రుముఖుల దాడిలో అమరులైనటువంటి ఆర్మీ జవాన్ల స్మారకార్థం యూత్ ఫర్ సేవ ఆర్గనైజేషన్ నుండి చరణ్ మరియు చైతన్యుల ఆధ్వర్యంలో చిత్రా లేఅవుట్ కాలనీలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ శిబిరానికి కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల దినోత్సవం అనే గుర్తుపెట్టుకునే ఈ పాశ్చాత్య ధోరణిలో రోజు ఒక దినోత్సవం అని చెప్పేసి పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మరి మన సమాజ సంస్కృతులను కూడా మర్చిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో యువత రకరకాల వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. హైదరాబాద్ మెటర్నిటీ హాస్పిటల్ నుంచి వాళ్ళు బ్లడ్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. మరి వాటిని మరొకసారి అభినందిస్తూ అమరవీరులకి ఆ రోజు అమరులైనటువంటి అమరవీరులందరికీ కూడా జోహార్లు. ఫిబ్రవరి 14 అంటే అందరూ అనుకునేది అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. సో మేము మన భారతదేశంలో అయితే ఫిబ్రవరి 14వ తేదీన మనకి బ్లాక్ డే. ఎందుకనగా దాదాపుగా పుల్వామా దాడిలో అంటే శత్రుముఖుల దాడిలో మన భారతీయ సైనికులు 40 మంది పైగా వీరమరణం పొందడం జరిగింది. సో వారి గౌరవార్థం మేము గత సంవత్సరం నుంచి ఈ రక్తదాన శిబిరాన్ని ఫిబ్రవరి 14వ తేదీన జరపడం జరుగుతుంది. సో చివరి సంవత్సరం జరిపాము. మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ చిత్రా లేఅవుట్లో మన కమ్యూనిటీ సభ్యుల యొక్క వారి సహకారంతో, అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్ కోటి వారి సహకారంతో, అదేవిధంగా యూత్ ఫర్ సేవ వాలంటీర్స్ అందరం కలిసి మేము ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేమికుల దినోత్సవం రోజు అందరూ యువత అంతా పార్కులు వెంబడి, అమ్మాయిల వెంబడి ప్రపోజలు ఫ్లవర్స్ అంటూ తిరుగుతారు. అలా కాకుండా దేశభక్తి కోసం కూడా యువత ముందు ఉంటుంది, దేశం కోసం కూడా ముందుంటారు అనేది సందేశాన్ని ఇవ్వడం కోసం మేమంతా యువత ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో నిజంగా యువత ప్రపోజ్ చేసి అంటే ఫ్లవర్ తీసుకెళ్ళి అమ్మాయిలకు ప్రపోజ్ చేశారు. నిజంగా ప్రపోజ్ చేయాలంటే మన దేశం కోసం 24 గంటలు అంటే వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో ఉండి మనకి రక్షణ కల్పిస్తున్నారు. మనం నిజంగా మనం ప్రేమను వ్యక్తపరచాలంటే వారికి వ్యక్తపరచాలి. కాబట్టి వారికి మేము ఎవరైతే ఇక్కడ డొనేషన్ చేయడానికి వస్తున్నారో బ్లడ్, సో వాళ్ళకి ఈ రోజు ఫ్లవర్ ఇది ఉంది కదా, ఈ ఫ్లవర్ ద్వారా వారికి ఇచ్చి ఎవరైతే డొనేట్ చేస్తారో వారు ఇక్కడ మన ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో అమరవీరులకి వారు నిజంగా వారి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఇదే మా యొక్క అంటే మా ముఖ్య ఆదేశం అంటే ప్రతి సంవత్సరం ఇది చేస్తాము. సో ఇది కంటిన్యూ చేస్తాము. ఇలాంటి